వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు స్టూడెంట్స్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. క్యాంపస్ యాక్టివిజం పేరుతో విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్న ట్రంప్ భారతీయ విద్యార్థులతో సహా వందలాది మంది విద్యార్థులు వెంటనే అమెరికా విడిచి వెళ్లాలని ఆదేశిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి చిన్న చిన్న కారణాలతో విద్యార్థులను అమెరికా విడిచి వెళ్లాలని చెబుతున్నారు. దీంతో ట్రంప్ గవర్నమెంట్లో వీసా పేరు ఎత్తగానే విదేశీ విద్యార్థులు వణికిపోతున్నారు. కానీ ఒకే ఒక్కడు చిన్మయ్ డియోర్ మాత్రం అమెరికా అధ్యక్షుడికి ఎదురు తిరిగాడు. న్యాయం కోసం ట్రంప్ ప్రభుత్వాన్ని కోర్టులో సవాల్ చేశాడు. తనకు అమెరికాలో చట్టపరమైన హోదాను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇంతకీ ఎవరి కుర్రాడు, ఏంటి అతని ధైర్యం, అసలేం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. చదువు కోసం వచ్చిన వాడు న్యాయం కోసం నిలబడ్డాడు. అతడే చిన్మయ్ డియోర్. మన మహారాష్ట్రకు చెందిన ఈ 21 ఏళ్ల కుర్రాడు 4 ఏళ్ల వయసులోనే అమెరికా వెళ్లాడు. మిచిగాన్ లోనే స్కూల్, హై స్కూల్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇండియా వచ్చి మళ్ళీ అమెరికా వెళ్లిపోయాడు. ఇప్పుడు వెయిన్ స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుకుంటున్నాడు. F1 వీసాతో చట్టబద్ధంగా ఉంటున్న అతన్ని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అమెరికా అతడి స్టూడెంట్ వీసా రద్దు చేసి దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు అతనిపై అమెరికాలో ఎలాంటి ఆరోపణ లేదు. జస్ట్ ఒక స్పీడింగ్ టికెట్, ఒక పార్కింగ్ ఫైన్ తప్ప. ఈ విషయంలో చిన్మయ్ వెనక్కి తగ్గలేదు. అమెరికాలో తనకున్న న్యాయపరమైన హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. అందుకే అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ ఇమిగ్రేషన్ అధికారులపై కోర్టులో దావా వేశాడు. తన వీసా గౌరవం తనకు తిరిగి రావాలనే కాదు, తనలాంటి వారికి న్యాయం జరగాలన్న పట్టుదలతో పోరాటం చేస్తున్నాడు ఈ యంగ్ రియల్ హీరో. ఈ విషయంలో చిన్మయ్ డియోర్ కు మరో 3 విదేశీయులు తోడుగా నిలిచారు. చైనాకు చెందిన 2 విద్యార్థులు, నేపాల్కు చెందిన మరొక విద్యార్థితో కలిసి చిన్మయ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఇమిగ్రేషన్ అధికారులపై కోర్టులో కేసు వేశారు. మిచిగాన్ డిస్ట్రిక్ట్ కోర్టులో విద్యార్థుల తరపున ఈ వ్యాజ్యాన్ని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ దాఖలు చేసింది. స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో వారి స్టూడెంట్ ఇమిగ్రేషన్ స్టేటస్ ను ఎటువంటి నోటీసులు లేకుండానే చట్ట విరుద్ధంగా రద్దు చేశారని పిటిషన్లో తెలిపారు. తాము ఎటువంటి నేరం చేయలేదని, ఇమిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించలేదని విద్యార్థులు తెలిపారు. చట్టపరమైన హోదాను తిరిగి ఇప్పించాలని కోర్టును విజ్ఞప్తి చేశారు. 21 ఏళ్ల భారతీయ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి క్రిష్ లాల్ కేసులో కోర్టు తీర్పు తర్వాత ట్రంప్ ప్రభుత్వంపై నమోదైన 2వ కేసు ఇది. క్రిష్ లాల్ ను బహిష్కరించకుండా అమెరికా కోర్టు టెంపరరీగా ట్రంప్ కి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. రానున్న మే నెలలో క్రిష్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందనున్నాడు. ఇదిలా ఉంటే అమెరికాలో విద్యార్థులు ఇప్పుడు కెనడా వైపు దృష్టి సారించారు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ వంటి కెనేడియన్ విశ్వవిద్యాలయాలకు అమెరికా విద్యార్థులు దరఖాస్తులు పెరిగాయి. ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా వీసాలను రద్దు చేయడం, విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించడం, కాలేజీలకు ఫెడరల్ ఫండింగ్ తగ్గించడం ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పలువురు విద్యార్థులు కుటుంబాల్లో భవిష్యత్తుపై భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. స్టూడెంట్ వీసాలు, యూనివర్సిటీ ఫండింగ్ పై అమెరికాలో నిరసనలు, దావాలు ఎదుర్కొంటున్న సమయంలో కెనడా విద్యకు మరింత స్థిరమైన, స్నేహపూర్వక గమ్యస్థానంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ కొన్ని పరిమితులున్నాయి. తమ దేశంలోకి ప్రవేశించే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై కెనడా ప్రభుత్వం కూడా పరిమితి విధించింది.